స్నానం చేశారు మళ్ళీ ఈ వారం అంటే కుదరదు. అయితే ఈ వారం కూడా స్నానం చేయి. ఇప్పుడు వర్షం వేగంగా రాబోతోంది. గట్టు చూడు. అవును, ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వద్దుగట్టు, మనకి తెలియని వస్తువుల్ని మనం అంటుకోకూడదు. దానివల్ల మనకి ఏమైనా ప్రమాదం రావచ్చు. సరిగ్గా చెప్పావు. మనం వెళ్ళి మన టీచర్ ని పిలుద్దాం. కుదరదు, నేను ఒప్పుకోను. ఇది నాదే. నేనే అందరికి ముందు చూశాను. గట్టు, ఇప్పుడైనా ఆలోచించు. దాన్ని తెరవకు గట్టు. గట్టు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. ఖచ్చితంగా ఇందులో ఏదైనా బొమ్మలుంటాయి. అవి మనకే తీసుకో. అరే, లోపల చూసారా ఎన్ని మెటల్ బాల్స్ ఉన్నాయో? అరే, ఏంటిది? ఇదేదో విచిత్రమైన బొమ్మలా ఉంది. అవును, ఇది ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా ఏదో ఆటోమేటిక్ అనుకుంటాను. హే, ఇలా చూసారా నేను దీంతో ఎలా ఆడుకుంటున్నాను? అరే, ఏంటి బొమ్మలన్నీ ఇలా ఉన్నాయి? అరే, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇక్కడి నుంచి లాగొద్దండి. పరిగెత్తండి. వీళ్ళందరినీ చూస్తుంటే పై రూపం నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నారు. నేను దీన్ని ఎలాగైనా ఆపేయాలి. తప్పించుకున్నా. నాయను, వాటి దంతాలని చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో? అవి ఒక రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తాయనుకుంటా. మీకు ఇది ఆటలాడుకునే సమయం కాదు. నా మాట విని వీటిని ఎలాగైనా నీళ్ళలో ముంచేయాలి. రా వెళ్దాం. అరే, ఈ బొమ్మలన్నీ టౌన్ పూర్ పైకి వెళ్తున్నాయి. మన నీళ్ళలో దిగి వీటిని కూడా ఎలాగైనా నీళ్ళలో ముంచేద్దాం. ఎప్పుడు రండి. ఏంటి అక్కడే ఆగిపోయారు? ధైర్యం ఉంటే నీళ్ళలోకి దిగి రండి, చూసుకుందాం. అరే, ఏంటిది? వాటి వంటి మీద ఫ్యాన్ కూడా ఉంది. అరే, ఇవి నీళ్ళలోకి రాబోయే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి కూడా వస్తే మనం ఎక్కడికి వెళ్ళేది? అవి చూడు, స్టీమ్ బోట్ లాగా వాటి వంటిని మార్చుకున్నాయి. ఇప్పుడు మనల్ని హనుమానే కాపాడాలి. హనుమాన్!
మీరు మళ్ళీ మా ప్రాణాలని కాపాడారు, ధన్యవాదాలు. ఇక మీదట మీరు ఇలా ఆడుకోకూడదు, సరేనా? ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను హనుమాన్. నేను ఇలా చెయ్యను. ఏమంటావు? హనుమాన్ మీరు త్వరగా అక్కడికి వెళ్ళండి. అది పవన్పూర్ కి వెళ్ళిపోయింది. ఇక్కడున్న మెటల్స్ అన్నిటిని తినేస్తుంది. మనం కూడా వెంటనే వెళ్ళిపోవాలి. పారిపోండి 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 కాపాడండి 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 అందులోంచి ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. అలా అయితే ఇది కోట్ల మీద పెరిగిపోతుంది అనుకుంటా. బాల హనుమానికి జై. చాలా సరదాగా ఉంటుంది. అరే గట్టు, నువ్వు ఏం చేస్తున్నావురా? గట్టు మారుతి దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే గట్టు ఇంతవరకు మారుతిని గెలవలేదు కదా, అందుకే సిగ్గుపడిలా దాక్కుంటున్నాడు. మీలాంటి జోకర్స్ ని పక్కన పెట్టుకున్నానుగా, నేను తర్వాత ఎలా విన్ చేయగలను? తప్పకుండా నేను ఈ రోజు మారుతిని గెలుస్తాను. అదెలా? నేను మారుతి సీటు కింద ఒక చిన్న మిషన్ పెట్టాను. వాడు సీటు మీద కూర్చోగానే ఫన్నీగా ఒక సౌండ్ వినిపిస్తుంది. తర్వాత పిల్లలందరూ వాడిని చూసి నవ్వుతారు. గట్టు, నువ్వు నా సీటు కింద ఒక మిషన్ పెట్టావు. అందులోంచి ఒక ఫన్నీ అయిన సౌండ్ వస్తుందని నాకు తెలుసు. అందుకని నేను దాన్ని మార్చేశాను. నువ్వు నాకు పెట్టింది నేను నీకు పెట్టేశాను. ఇది ఎలా? కానీ ఇదెలా నువ్వు తెలుసుకున్నావు? నువ్వు పాలు తాగితే ఇదంతా కనిపెట్టేయచ్చు. ఓయ్ మేడం జీ, ఈ రోజు పిల్లలతో మనం బయటికి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు మనం పిల్లలకు చూపించబోయేది అద్భుతమైన కోట.
అంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమిటి పిల్లలు, మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? అయితే ఇక మనం బయలుదేరచ్చు. రండి రండి. చాలా బాగుంది, చేసుకోవాలి, లేకపోతే నిన్నంతే. గట్టు ఏమైంది? సౌండ్ సూపర్. ఆగండ్రా. పిల్లలు ఇలా చూడండి, మీరందరూ ఇటువైపు రండి. రండి రండి, మిస్ పిలుస్తున్నారు, త్వరగా రండి. ఈ విషయం నేను చూసుకుంటాను మేడం. నా విసులు సరిగా పని చేయడం లేదు. ఈ ఒక వీటు పిల్లలు చూడండి పిల్లలు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి కోటను మీరు చూసారా? నేను చూసాను మిస్. ఈ కోట గురించి మీకేమైనా తెలుసా? తెలుసు, కొన్ని పరిపాలించే రాజుగారే ఈ కోటని కట్టారని మా అమ్మ చెప్పింది మిస్. ఈ కోటని కట్టడానికి ఉపయోగించిన ఈ ఎర్రని రాళ్ళని మీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేరు అని కూడా మా అమ్మ చెప్పింది మిస్. శభాష్ చింకి, ఇంకో విషయం తెలుసా? ఎందుకు ఈ కోటని అద్భుత కోట అని అంటారు చెప్పు? తెలియదు మిస్. బయట నుంచి చూడ్డానికి ఇది అంతఃపురంలా ఉంటుంది, కానీ లోపల పద్మవ్యూహం ఉంది. లోపలికి వెళ్లిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. అందుకనే దీన్ని అందరూ మేజ్ అని అంటారు. తెలుసా పిల్లలు? అలాగా. సరే సరే, ముందుగా మనమందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ తర్వాత మీకు మరిన్ని వివరాలు చెప్తాను, సరేనా? ఇలా చూడండి పిల్లలు, నాకు చెప్పకుండా ఎవరు ఈ కోట లోపలికి ప్రవేశించకూడదు, అర్థమైందా? బాగా గుర్తుంచుకోండి. అవును, మనం ఇంకో ఎక్కడికి వెళ్ళాడు మార్తి? ఎక్కడికి వెళ్తున్నావు మార్తి? నేను వస్తున్నాను. ఇంకో కోట లోపలికి వెళ్ళిపోతున్నాడు. త్వరగా ఎలాగైనా మింకోని ఆపు. ఎలాగైనా మింకో లోపలికి వెళ్ళకుండా ఆపు మార్తి. మారుతి, చింకి, చూసావా నేను ఎగురుతున్నాను? ఇది ఎంత బాగుందో కదా. నువ్వెందుకు మేస్ లోకి వచ్చావు? నీ వెనకాలే పరిగెట్టి పరిగెట్టి మాకు ఆయాసం వేస్తుంది తెలుసా? చింకికి కూడా. మారుతి, ఏదో లైట్ కనబడతాను, దాంతో పాటు నేను ఇక్కడికి వచ్చేసాను. అంటే మన మధు మేడం చెప్పింది ఈ పద్మవ్యూహం గురించే కదా? ఇప్పుడు మనం ఏం చేద్దాం మార్తి? ఎలా మనం ఇక్కడి నుంచి బయటపడతాం? భయపడగా చింకి, మనం ఎలాగైనా బయటికి వెళ్ళిపోవచ్చు. నా వెనకాలే రండి. మనం ఎందుకో ఇక్కడిక్కడే తిరుగుతున్నాం అనిపిస్తుంది. చింకి, మింకు, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. మీకు ఈ మేజ్ లో ఉన్న బ్రహ్మరాక్షసుడు గురించి తెలుసా? తెలిస్తే చెప్పండి. ఈ చోటులో ఒక రాక్షసుడు ఉన్నాడంట. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని కొరుకు తినేస్తాడంట. అవును, నేను నిజం చెప్తున్నా. అదంతా నమ్మేశారా? నేను ఊరికే ఏదో కామెడీ చేశారు, దాన్ని కూడా నమ్ముతున్నారేంటి మీరు? చెప్పాలంటే అలా ఎవ్వరూ లేరు. మార్తి, నువ్వే కదా ఈ శబ్దం చేస్తున్నావు?
శబ్దం